చేయకుండా నువ్వేమి పుణ్యకార్యాలు లేకపోతే ధర్మకార్యాలు ఏంటో ఇంతవరకు మనం ఎన్నో పిచ్చి పనులు చేసాం. అవి ఏమీ లేకుండా కేవలం ఆయన కృప ద్వారా ఆయన మనలను ప్రేమించి ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో పరలోక సంబంధమైన ఆశీర్వాదం అన్నిటినీ దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మనకి ఏం చేశాడు? గ్రహించాడు. ఆ సత్యాన్ని ఎప్పుడైతే నువ్వు హృదయంలో అంగీకరించావో ఆ దినాన్ని యేసుక్రీస్తు నీ హృదయంలోకి ఏం చేశాడు? ఆయన జన్మించాడు. యేసుక్రీస్తు జన్మిస్తుంటే ఏంటి? నీ హృదయంలోకి వచ్చాడు ఆయన. ఎప్పుడైతే ఆయన నీ హృదయంలోకి వచ్చాడో మన జీవితం ఏమవుతుంది? వెలిగింపబడతాం. ఏమవుతుంది? మన జీవితం వెలిగింపబడతాం. పరలోకపు సత్యాలు మనం గ్రహించి జ్ఞానం మనకు వస్తుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు గ్రహించి జ్ఞానం మనకు వస్తుంది. అంతవరకు మనకు తెలియదు. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన క్రీస్తులో మనకు అనుగ్రహించిన ఆ శ్రేష్టమైన ఈవులు మనకు అంతవరకు గ్రహింపు లేదు. ఏదో వస్తున్నాం మందిరానికి, ఏదో భజన చేస్తున్నాం, ఏదో అందరితో కూర్చుంటాం, ఏదో పండగ జరుపుకున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం, అంతవరకు ఉండేది. కానీ ఆయన కుమారుడైన క్రీస్తులో నిన్ను నన్ను ప్రేమించి ఆయన కృప ద్వారా ఆయన సంకల్పంలోకి పిలుచుకుని మనల్ని ఏం చేశాడు? ఆయన విమోచించుకుని ఆయన రక్షించుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఆ రోజే నీ హృదయం ఆయన ఏం చేశాడు? జయించాడు కదా. ప్రతిదినం మనము వీటన్నిటిని బట్టి ఆయనకి ఎన్నో స్తుతులు అర్పించవలసిన వారమై మంచిది. రేపు ఈ సంవత్సరానికి ఆఖరి ప్రభుదినం. ఎవ్వరు పోగొట్టుకోకండి. ఈ సంవత్సరానికి దేవుడు ఈ సంవత్సరం ఎన్నో గడ్డు పరిస్థితుల నుంచి నేను కాచి కాపాడి, ఎన్నో అనారోగ్యాల నుంచి, ఎన్నో శోధనల నుంచి, ఎన్నో శ్రమల నుంచి, ఎన్నో బాధల నుంచి అన్నిటిని తప్పించి దేవుడు ఒక నూతన సంవత్సరాన్ని ఇవ్వడానికి నిన్ను ఆయన ఆత్మ ద్వారా ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఎవరు ఆఖరి సంవత్సరానికి ఆఖరి ప్రభుదినాన్ని ఎవరు ఏం చేయకూడదు? పోగొట్టుకోకండి. ప్రతి ఒక్కరు రావాలి ఎంతో కృతజ్ఞతతోటి ఆయనకి ఏం చేయాలి? మనము వందనాలు చెల్లించవలసి. మంచిది. ఒక అరగంట సేపు సైమన్ బాబు వచ్చి క్రిస్మస్ సందేశాన్ని మనకు అనుగ్రహిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ సంతోషంగా ఉన్నారా? క్రిస్మస్ సంతోషం, ఆనందం. నేనైతే అనుకుంటున్నాను, మనం ప్రతి ఆదివారం నాడు కూడా మరి సంఘంగా కూడుకుంటున్నాం కాబట్టి ప్రతి దినము దేవుల్లో సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నాము. అలాగే ఆదివారం మనకి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే మనం అందరం కలిసి సంఘంగా చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కాబట్టి ప్రతి సండే కూడా మనకి పండగే, క్రిస్మస్ ఏదో సంవత్సరానికి ఒకసారి జరుపుకునే విధంగా కాదు, కానీ ఆత్మీయంగా మనము ప్రతి ఆదివారం కూడుకొని మనము జరుపుకుంటా ఉన్నాము. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ చేసుకోవడమా? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు ధరించుకోవడమా? లేదంటే చక్కగా వండుకొని తినడమా క్రిస్మస్ అంటే? మరి కొత్తలో మనం అందరం కూడా హిందూ సంప్రదాయం నుంచి వచ్చాం కదా. పండగ అంటే యాక్చువల్గా అందరూ గ్యాదర్ అవ్వడం, రకరకాల పిండి వంటలు వండుకోవడం, తినడం, ఆనందించడం, ఇదే కదా. మనం హిందూయిజంలో ఉన్నప్పుడు ఆ ఆచారాలు, ఆ వ్యవహారాలు అవన్నీ మనం పాటించినప్పుడు మనం చేసే ఇది. అయితే మనం ఇప్పుడు శారీరకంగా లేం, కానీ మరి మన యొక్క ప్రాచీన స్వభావం అంతా యేసు క్రీస్తులోని మరి అది కొట్టువేయబడింది, అదంతా తీసివేయబడింది. నూతన స్వభావాన్ని ధరించుకున్నప్పుడు మనం
ఈ లోక రక్షకుడిని మనము తెలుసుకున్నాం. కాబట్టి నిజ దేవుడిని అంగీకరించినటువంటి మనము క్రిస్మస్ అంటే ఏంటి అంటే దేవునిలో ఆనందించటం, దేవునిలో సంతోషించటం, దేవుడు చేసిన కార్యాన్ని తలంచుకుంటూ ఆయన్ని స్తుతించటం, ఘనపరచటము, ఆరాధించటము నిజమైనటువంటి క్రిస్మస్. అయితే మనం లేఖనాల్లో నుంచి నేను ఈరోజు హిస్టరీ చెప్పను, కానీ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్లుగా నేను చెప్పను, ఎందుకంటే ఆ హిస్టరీ అంతా మీకు తెలుసు, గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు వింటున్నారు. అయితే మొట్టమొదటిగా లూకా సువార్తలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయంలో 10వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, అయితే దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వాక్యం ఇదంతా కూడా. ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, రక్షకుడు మన కోసము పుట్టాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన పేరేంటి? ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎవరు పుడతారని చెప్పబడింది ఇక్కడ? రక్షకుడు. రక్షకుడు అనగా ఏంటి? రక్షించేవాడు. దేని నుంచి రక్షిస్తాడు మనల్ని? మన యొక్క పాపాల నుంచి రక్షించేవాడు అన్నమాట, మన పాపాల నుంచి విడిపించేవాడు అన్నమాట. కాబట్టి మెయిన్ థీమ్ కనుక తీసుకుంటే పాపము అనేటువంటిది ఇక్కడ మెయిన్ థీమ్ గా ఉందన్నమాట. పాపం మూల కారణాన్ని కనుక మనం చూస్తే, యేసుక్రీస్తు వారి లోకానికి రావడానికి గల ముఖ్యమైనటువంటి మూల కారణం ఆ పాపమే. రక్షకుడుగా ఆయన ఎందుకు జన్మించాడు అని అంటే, మనం అందరూ కూడా పాపంలో ఉన్నాం. ఆ పాపం నుంచి విడిపించడానికి ఆయన రక్షకుడుగా, యేసు అనగా ఏంటి? రక్షకుడు. క్రీస్తు అనగా అభిషక్తుడు. కాబట్టి యేసుక్రీస్తు వారు అభిషేకింపబడి, తండ్రి చేత అభిషేకింపబడి ఈ లోకానికి వచ్చారు. అసలు ఈ పాపము అనే దాని గురించి ప్రభువారు, అంటే ఈ పాపం కోసం ప్రభువారు సింహాసనం విడిచిపెట్టి ఈ భూమి మీదకి శరీరధారిగా రావాల్సినటువంటి అంత అవసరం ఎందుకు వచ్చింది అని కనుక చూస్తే, మూల కారణంగా ఏం కనిపిస్తుందంటే పాపం. పాపం అనే మూల కారణాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. మనం చాలా వచనాలు ఉన్నాయి కదా మనకి, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారనేటువంటి వాక్యము నమ్మదగినది. కాబట్టి ఇక్కడ మెయిన్ థీమ్ తీసుకుంటే ఏముంది? పాపము. పాపం ఉంది. ఆ పాపాన్ని పరిహరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినట్లుగా చూస్తాం. అసలు పాపం అనేది అసలు ఎలా ప్రవేశించింది? మొట్టమొదటిగా పాపం ఎలా ప్రవేశించింది అంటే, మనం ఆదికాండంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆదికాండంలోకి వెళ్ళి అక్కడ ఆదాము హవ్వలు తీసుకోవాలి. ఆదాము హవ్వలకి సమస్తాన్ని దేవుడు ఇచ్చాడు, అన్ని శ్రేష్టమైనవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు, ఏ లోటు లేదు వాళ్ళకి. అయితే దేవుడు ఒక మాట చెప్పాడు, ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాలను తినద్దని. అది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడు ఆదాము హవ్వల్ని తన పోలికలో సృష్టి చేసుకున్నాడు. తన పోలికలో సృష్టించుకున్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సమస్తాన్ని నేను మీకు అనుగ్రహించాను, మీరు సంతోషంగా ఆనందంగా ఉండండి. ప్రతిరోజు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. కానీ దేవుడు తన మాటకి ఎంత విలువనిస్తున్నారో వాళ్ళు ఒక చిన్న టెస్ట్. ఆ మధ్యలో ఒక చెట్టు ఉంది, ఆ రెండు చెట్లు ఏంటి? జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు, మంచి చెడ్డలు తెలుగునిచ్చేటువంటి చెట్టు.
అవి ఉన్నాయి, వాటిని మాత్రం మీరు ముట్టుకోకూడదు, వాటిని మీరు తినవద్దు, వాటిని దినమున మీరు చనిపోతారు అని ప్రభువారు ఆజ్ఞించారు. వాళ్ళు మాట విన్నారు, మాట విని దాని జోలికి ఎప్పుడు వెళ్ళలేదు. అయితే అపవాది ఎంటర్ అయ్యాడు మధ్యలో. అపవాది ఎంటర్ అయ్యి ఏం చేశాడు? చిన్న డౌట్ వ్యక్తపరిచాడు హవ్వ దగ్గరకు వచ్చి, ఇది నిజమా అని అంటే హవ్వ వెంటనే అది నిజమే అని చెప్పి ఖండితంగా, దేవుడు మాకు ఖండితంగా చెప్పాడు, మేము చెయ్యమని చెప్పలే. ఇది నిజమా అనగానే ఒక ఆలోచన క్రియేట్ చేశాడు. నిజం కాదేమో, దేవుడు నీతో చెప్పింది నిజం కాదేమో, ఒకసారి ఆలోచించుకో అని ఒక చిన్న సందేహం పెట్టాడు. ఆ సందేహంలో నుంచే వచ్చిందనమాట. సందేహించడం ద్వారా, మాట వినకపోవడం ద్వారా ఏమొచ్చింది? పాపం అన్నది ప్రవేశించింది. సరే, ఇద్దరు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు వద్దు, చెయ్యవద్దు అనేటువంటి పని వాళ్ళు చేశారు. చేసి ఆ పళ్ళు తిన్నారు. తినిన తర్వాత సరే తిన్నారు. దేవుడు వచ్చి అడిగాడు, ఏంటి మీరు చేసిన పని ఏంటి? ఇది మీరు చేశారా? ఎందుకు చేశారు ఈ పనిని మీరు అని చెప్పి అడిగినప్పుడు ఆదాం ఏమన్నాడు? ఇదిగో నువ్వు నాకు ఇచ్చావు కదా ఈ స్త్రీ నాకు ఇస్తే నేను తిన్నాను. మరి హవ్వ ఏమన్నది? సర్పం నన్ను మోసపుచ్చింది కాబట్టి తిన్నాను. ఇద్దరిలో నుంచి క్షమించండి అని గాని, తప్పు జరిగింది మీరు చెయ్యొద్దన్న పని మేము చేశామని కానీ అటువంటి మాటలు వచ్చినట్లుగా మనం ఇక్కడ చూడలేదు. దేవా, నువ్వు తినవద్దు అని చెప్పావు, మేము ఏదో పొరపాటున ఇలా తిన్నాము, క్షమించండి అనేటువంటి మాటలు రాలేదు. ఒకరిపై ఒకరు తప్పులు నెట్టుకుంటున్నారు, ఒకరి మీద తప్పులు. ఇదిగో నువ్వు ఇచ్చావు కదా అంటే నీదే తప్పని అర్థం కదా. నువ్వు నాకు ఇచ్చావు కదా స్త్రీని, తినే నాకు ఇచ్చిందంటే చెప్పడం ఎలా చెప్తున్నారు? నువ్వు నాకు అనుగ్రహించినటువంటి స్త్రీ నాకు ఇచ్చింది అంటే నీదే తప్పు. సరే, నాదే తప్పు. మరి హవ్వను అడిగినప్పుడు నీకు కూడా తెలుసు కదా, అది ఆజ్ఞ అతిక్రమించకూడదు కదా, నేను చెప్పాను కదా అంటే, సర్పం నన్ను మోసపుచ్చిందని తిన్నాను అంతే. చూసారా, మానవుని యొక్క సహజమైనటువంటి లక్షణం ఏంటంటే తప్పుని ఒప్పుకోవడం, చేసినటువంటి తప్పుని ఒప్పుకోవడం అన్నమాట. కప్పి పెట్టుకోవడానికి ఎప్పుడు మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తప్పు జరిగినప్పుడు దేవా నేను తప్పు జరిగింది క్షమించండి అనేటువంటి మనస్సు తక్కువ మందికి ఉంటుంది. నిజంగా తప్పు ఒప్పుకొని దేవుడి దగ్గర సరి చేసుకునేటువంటి వాడు నిజ క్రైస్తవుడు. మరి ఆ విధంగా మరి ఒకరి మీద ఒకరిని నెట్టుకోవడం వల్ల ఏం జరిగింది? ఆజ్ఞను అతిక్రమించారు. లేఖనాలు ఏం చెప్తున్నాయి? ఆజ్ఞాతిక్రమమే పాపము. సో ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి పాపం అనేది ప్రవేశించింది. దుష్టుడి పని ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క కార్యాలని చెడగొట్టడమే. కాబట్టి దుష్టుడు వాళ్ళిద్దరినీ కూడా మంచి ఆశీర్వదింపబడినటువంటి వారుగా, ఏదైనా వనంలో ఉన్నటువంటి వారిని శాపగ్రస్తులుగా చేసేసాడు దుష్టుడు. దానివల్ల ఏమైందంటే ఆదాము వల్ల నేలంతా శపించబడింది. నేలంతా శపించేసాడు దేవుడు. నువ్వు చెమట కాచి, నువ్వు కష్టపడి పనిచేసి నువ్వు సంపాదించుకుంటావు. నువ్వు ఇక నుంచి భూమి దాని యొక్క ఆ ఫలాన్ని కోల్పోతా ఉంటది, సారాన్ని కోల్పోతా ఉంటది. అప్పుడు దాకా వాళ్ళు ఎటువంటి చక్కగా హ్యాపీగా ఉన్నారనమాట ఆ ఏదైనా తోటలో. తర్వాత మరి హవ్వకైతే గర్భవేదన దేవుడు అధికం చేస్తాను, నువ్వు వేదనతో పిల్లల్ని కంటావు అనేటువంటి విధంగా. అలాగే ఆ యొక్క మంచి ఏదైనా తోటలో నుంచి వాళ్ళిద్దరు ఏమయ్యారు? బయటికి వెలువేయబడ్డారు, బయటికి తోసేసాడు దేవుడు. ఎందుకు ఇదంతా అంటే దేవుని మాటను అతిక్రమించడం వల్ల, ఆజ్ఞను అతిక్రమించడం వల్ల, చెయ్యొద్దు అన్న పనిని చేయడం వల్ల పాపం అన్నది అక్కడ
ఎంటర్ అయింది. తర్వాత ఆ పాపము ఎంతో మందిని ఇశ్రాయేలీయులు గనుక చూస్తే మరి దేవునికి విరోధంగా అనేకమైనటువంటి కార్యాలు చేశారు. దేవునికి విరోధంగా వాళ్ళు నచ్చినటువంటి త్రోవల్లో వాళ్ళు నడిచారు. మరి ఆ పాపమే మరి ఎలా ఎటువంటి పర్యవసానం, పాపానికి వచ్చేటువంటి పాపం ద్వారా వచ్చేటువంటి పర్యవసానం చాలా విపరీతంగా ఉంటది అనమాట. మొదటి సంతానం ఎవరు? కయ్యను, హేబేలు. మరి మొట్టమొదటి సంతానమే హత్యకు దారి తీసింది. కయ్యను ఏం చేశాడు? తన తమ్ముడైన హేబేల్ని చంపాడు. చూసారా? ఒకసారి పాపము ప్రవేశించిన తర్వాత అది ఏం చేస్తుందంటే కాల్చివేసేస్తా ఉంటుంది. అలాగా ఏంటంటే ఈ పాపం ద్వారా ఏం జరిగిందంటే ఒక తరం అలాగా పాపం అనేది విపరీతంగా వెచ్చలివిడిగా పెరిగిపోతా ఉంది. ఇశ్రాయేలీయులు మరి అనేక సార్లు దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుడు ఎన్నోసార్లు విసుక్కున్నాడు, పాపపడ్డాడు, చాలా సార్లు శిక్షించాడు. అయినా సరే వాళ్ళకి త్రోవకి రాలేదు. దారి విడిచే తిరిగేవారు ఎప్పుడు కూడా. మరి ఇదంతా కూడా ఈ పాపం అంతా పెద్ద పేరుకుపోయింది. పాపపు పట్టలాగా ఇదంతా కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి త్రోవలో నడవడం వల్ల మరి ఇదంతా చూసినప్పుడు దేవుడు అనుకున్నటువంటి సృష్టి పాపంతో నిండిపోయింది పూర్తిగా. ఒకసారి దేవుడు మొత్తం నాశనం చేసేసాడు. నోవహుని వాడ చేసుకోమని మొత్తం అంతా నాశనం చేసేసాడు. క్లీన్ అయిపోయింది అనుకున్నాడు. అయినా సరే ఏమైంది? పాపం అలాగా విస్తరిస్తూనే ఉంది. ఆ మొదటి మనిషి నుంచి వచ్చినటువంటి ఆ పాప నైజము అలా విస్తరిస్తూనే ఉన్నది. మరి ఆ విధంగా పాపం అంతా స్ప్రెడ్ అయ్యి తర్వాత దేవుడు చూసినప్పుడు అనేక సార్లు దేవుడు ఎన్నోసార్లు దారిలో తెచ్చుకుందామని చూశాడు. కానీ మనిషి తనకు నచ్చినటువంటి త్రోవలో నడిచి దేవుడికి విరోధంగా పాపం చేస్తూనే వచ్చాడు. దేవుడు మరి అనేక మంది ప్రవక్తల ద్వారా సందేశాన్ని పంపించాడు. ఈ పాపం మామూలు పాపం కాదు. దీన్ని పరిహరింపాలంటే గొర్రెలు, మేకలు, ఎట్లు వధింపబడడం కాదు. ఈ పాపము ఎక్కడి నుంచి అంటే రూట్స్ నుంచి కూడా పెకలించాలన్నమాట. చూడండి, ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్క మనకి బయటికి అందంగా చక్కగా కనిపిస్తుంది. దానికి గల మూలాలేంటి? కింద ఉన్నటువంటి వేళ్ళు. ఆ వేర్ల ద్వారా భూమిలో నుంచి సారాన్ని తీసుకొని పై మొక్క ఎదుగుతుంది అనమాట. అయితే పాపం అన్నది ఎలా విస్తరించేసిందంటే మరి కింద నుంచి అన్నమాట మరి విపరీతంగా విస్తరించేసింది. మరి దేవుడు ఒక ప్లానింగ్ తో ఉన్నాడు. ముందుగానే తెలుసు దేవునికి మానవుడు మాట మనిషి దేవుని మాట వినడని ముందుగానే తెలుసు. ఆజ్ఞను అతిక్రమిస్తాడని ముందుగానే తెలుసు. కాబట్టి ఆయన ప్రణాళికలో ఆయన ఉన్నాడు. తన యొక్క స్వంత కుమారుని కాలం సమీపించినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి పాప పరిహారం చేసి ఆయన రక్తం ద్వారా మన యొక్క పాపాన్ని పరిహరించాలని సంకల్పించాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి దేవుడు పంపించాడు. ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క, మేకల యొక్క, కోళ్ళ యొక్క రక్తం కాదు, కానీ దేవుడి తన యొక్క స్వరక్తాన్ని కాచి మన యొక్క పాపాలని పరిహరించడానికి సంకల్పించాడు. దీనంతటికీ మూల కారణం ఏంటి? పాపము. ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడంటే పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు, ద్వేషిస్తాడు. పాపాన్ని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. మనం పాపులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. పాపంతో జీవించడం దేవునికి ఇష్టం లేదు. మనల్ని పరిశుద్ధులుగా చేయాలనుకున్నాడు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయనే పాపముగా, శాపముగా మన కోసం మారాడు. చాలా మంది ఈ క్రిస్మస్ సీజన్ లో డెకరేషన్స్ చూస్తాము. మరి ఒక సెట్టింగ్ చేసి మరి చిన్న బాలయేసుని అక్కడ పెట్టి మరి అదంతా కూడా జ్ఞాపకం చేసుకోవడానికి మరి అక్కడ ఇది పశువుల తొట్టి పెట్టి అవంతా క్రియేట్ చేస్తారు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తే కనుక మంచిదే.
ప్రభువు వారు మన కోసం ఈ లోకానికి పుట్టడం అన్నది మనకు రక్షకుడిగా పుట్టాడు. మన పాపాల నుంచి విడిపించడానికే ఆయన ఈ లోకాల్లో జన్మించాడు. అది ప్రభువారు పుట్టకపోతే మన యొక్క పాపాలకు పరిహారమే లేదు. ఇంకా బలులు ఇస్తూనే ఉండేవారు. ఆ ఎన్ని బలులు ఇచ్చినప్పటికీ కూడా మానవ యొక్క పాపము సంపూర్ణంగా పరిహారము అవటం లేదు. మరి సంపూర్ణంగా మానవుని పాపం పోవాలి అని అంటే ఒకటే దానికి మార్గము, ఆయన ఈ లోకానికి రావాలి, జన్మించాలి. మానవుని యొక్క పాపం సంపూర్ణంగా పరిహరింపబడాలంటే దేవుడు తన రక్తాన్ని చిందించాలి. ఆయన రక్తాన్ని చిందించాలి అని అంటే మరి ఈ లోకానికి ఆయన పుట్టాలి, జన్మించాలి. కాబట్టి ఆయన ఒక్కసారి ఆ సింహాసనాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని, ఆ యొక్క మహిమ కలిగినటువంటి విడిచిపెట్టకూడనటువంటి ఆ యొక్క ప్రదేశం, దాన్ని ఆయన విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఈ లోకంలో శరీరధారిగా జన్మించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ఎందుకు గురించో తెలుసా? నీలో నాలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన తీసివేసి పరిశుద్ధంగా చేసుకోవడానికి, దేవుని పిల్లలుగా మనల్ని చేసుకోవడానికి. ఏ దేవుని పిల్లలు మనం కాదా అంటే ఆజ్ఞను అతిక్రమించాం, దేవునికి దూరం అయిపోయాం. కానీ ఆ దూరంగా ఉండడం అనేది దేవునికి ఇష్టం లేదు. తన కుమారుడు తన దగ్గర ఉండాలి, తన చెంత ఉండాలి, తన రొమ్మను ఆనుకోవాలి. తాను ఉన్నటువంటి స్థలంలో తన కుమారుడు కూడా ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం, ఆయన సంకల్పము. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన కుమారుని లోకానికి పంపించి మన గురించి బలిగా అర్పించాడు. చాలా మంది ఈ రోజే పుట్టాడు, ఈ రోజే పుట్టాడు. ఆయన ఎప్పుడో పుట్టాడు, ఎన్నో సంవత్సరాల క్రితం పుట్టాడు. ఆయన బాలయేసిగా ఉండిపోలేదు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు, యవ్వనస్తుడయ్యాడు. మంచి యవ్వన కాలంలో దేవుని యొక్క పరిచర్య ఆయన చేశాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మంచి యవ్వన కాలంలో ఆయన తన యొక్క పనిని ప్రారంభించారు. ప్రారంభించి ఈ లోకమంతటికి ఆయన సువార్తను ప్రకటించి అనేక మందిని ఆయన మరి పాపాల నుంచి విడిపించారు. మరి వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ ఆయన ఏమన్నాడంటే, మరి రాళ్ళు రువ్వమంటే అందరూ కూడా మరి మీలో పాపం లేని వాళ్ళే రాయి వేయండి అని చెప్పి మరి అందరూ తర్వాత వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయినప్పుడు ప్రభువారు ఒక్కలే ఉన్నారు. అప్పుడు ఏం చేశాడంటే ప్రభువారు ఏం చెప్పారు? అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, నువ్వు ఇక నుంచి పాపం చేయకుండా జీవించు. దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏంటో తెలుసా? పాపం చెయ్యొద్దు, పాపం లేకుండా జీవించును అని ప్రభువారు చెప్తా ఉన్నారు. మూల కారణము, ప్రభువారి లోకానికి రావడానికి గల మూల కారణం అదే. మన పాపాల నుంచి మనం పరిహరింపబడాలి, మనం విడిపింపబడాలి. ఆ దాస్యంలో నుంచి మనం విడిపింపబడాలి, పాపపు దాస్యంలో నుంచి మనము విడిపింపబడాలి. అందుకే ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. మొదటి తిమోతి 2:15 చూడండి ఒకసారి. అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధత నిలకడగా ఉంటున్నారు. మొదటి అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు. పాపుల్ని రక్షించడానికి, ఎవరిని రక్షించడానికి? పాపులు ఎవరు పాపులు? ప్రతి ఒక్కరు కూడా పాపే. నేను పరిశుద్ధుడిని అని చెప్పగలిగేటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఎందుకంటే అందరం కూడా మనం పాప నైజంతో, పాప స్వభావంతో, దేవునికి విరోధంగా పాపం చేసి తప్పైన వారమే మనం అందరం కూడా. ఎవరు కూడా పరిశుద్ధుడు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా సంపూర్ణంగా ఎవరు లేరు.
కాబట్టి పాపులందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. చూసారా, పాపము ఎంత ప్రమాదకరమైందంటే యేసుక్రీస్తు వారిని ఆ సింహాసనం నుంచి రప్పించింది కిందకి. అంత ప్రమాదకరమైంది పాపం. ఈ రోజుల్లో మనం కనుక చూస్తే పాపం చేయడానికి చాలా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. మంచి ప్లాట్ఫామ్ దొరుకుతా ఉంది పాపం చేయడానికి. చాలా ఈజీగా అది పాపం కాదు అన్నట్లుగా ఈ లోకంలో పాపం చేసేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. చాలా ప్రమాదకరమైంది. ఈ పాపం ఎక్కడికి తీసుకెళ్తుంది? పాపం వల్ల ఏమొస్తుంది? జీతము మరణానికి తీసుకెళ్ళిపోతుంది పాపం. కానీ నేను రక్షించబడ్డాను, పాపం నుంచి నేను విడిపించబడ్డాను, యేసుక్రీస్తు రక్తంలో నేను కడగబడ్డాను కదండి, మరలా పాపము నేను పాపిని కాదు కదా అంటే, నువ్వు రక్షించబడిన తర్వాత కూడా అనేక సార్లు తప్పిపోయావు, తొలగిపోయావు. ఒకసారి పరీక్ష చేసుకుంటే తెలుస్తుంది మనకి ఎన్నిసార్లు మనం తప్పిపోయామో, తొలగిపోయామో, దేవుని విరోధంగా జీవించామో. మనకి ఒకసారి మన యొక్క అంతరాత్మకు తెలుస్తుంది, మన హృదయానికి తెలుస్తుంది ఎన్నిసార్లు తప్పిపోయాము. తప్పు చేసినటువంటి ప్రతిసారి మనలో పాపం అన్నది ఉంటుంది. దాన్ని మనం కడుక్కోవాలి. మొట్టమొదటిగా మన ప్రాచీన స్వభావం అంతా తీసివేయబడి మనం పరిశుద్ధులుగా యేసుక్రీస్తులో మనం నమ్మకం ఉంచడం ద్వారా, ఆయన విశ్వసించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకసారి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత కూడా మనము దేవునికి అనేక విధాలుగా మనం దోషాలు చేస్తూ తప్పిపోయాం. వాటిని కూడా మనం ఏం చేయాలి? కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే నీలో పాపం నివసించడానికి దేవుడు ఎంత మాత్రం ఆయన ఇష్టపడడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండడమే. ఆయన పుట్టేటప్పుడు కూడా ఏ శిశువు జన్మిస్తాడని చెప్పారు, ఆయన పరిశుద్ధుడిగా ఉంటాడు. పుట్టబోయేటువంటి శిశువు ఆయన పరిశుద్ధుడు. మన చేతిలో ఉన్నటువంటి గ్రంథం కూడా పరిశుద్ధుని గురించి రాయబడింది ఇది. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్న మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని మనం చేతపట్టుకున్నాం. ప్రభువారు జన్మించారు అంటున్నాం. నా హృదయంలో ప్రభువారు వచ్చారు, నా హృదయంలో జన్మించారని అంటున్నాం. కాబట్టి నువ్వు జీవించినంత కాలము కూడా పాపము లేకుండా, మలినాన్ని అంటించుకోకుండా, ఈ లోక మాలిన్యాన్ని నువ్వు అంటించుకోకుండా నువ్వు జీవిస్తే, ఇప్పుడు బర్త్డేకి గిఫ్ట్స్ తెస్తారు అందరూ కూడా. బర్త్డే పార్టీ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ బర్త్డే బాయ్కి ఇవ్వడానికి, గర్ల్కి ఇవ్వడానికి బర్త్డే గిఫ్ట్స్ తెస్తారు. ఎందుకోసం అంటే వాళ్ళని ఆనందింప చేయడానికి. వాళ్ళకి ఇష్టమైనవి ఏంటో తెలుసుకొని ఆ గిఫ్ట్ కొని వాళ్ళకి ఇస్తారు. ఆ గిఫ్ట్ తీసుకొని ఆ బర్త్డే బాయ్ ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. ఇక్కడ పుట్టినరోజు ఎవరి పుట్టినరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము? యేసుక్రీస్తు వారి పుట్టినరోజును మనం ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఆయనకి ఇష్టం, ఆయన మనం ఏం చేయాలా? సంతోష పెట్టాలి. ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైనటువంటి శుభవర్తమానం అని చెప్పి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు ఒక సంతోష వార్తను తెలియజేశారు. ఆ సంతోష వార్తని తీసుకొని మనం అందరం కూడా ఆ రక్షకుని యందు విశ్వాసం ఉంచి మనం అందరం కూడా ఆ సంతోష వార్తని మన జీవితాల్లోకి ఆహ్వానించుకొని మన జీవితాలని సంతోషమయంగా చేసుకున్నాం. ప్రభువుని మన జీవితంలోకి ఆహ్వానించుకొని మరి మనం ఇంత సంతోషంగా ఉన్నాం కదా, మన ప్రభువుని కూడా మనం ఏం చేయాలి? మరి సంతోష పెట్టాలి. ఆయన సంతోష పెట్టాలంటే మనం ఇచ్చేటువంటి కానుకలు ఆయనకి సరిపోతాయా? బంగారం ఇచ్చినా, మీరు ఒకవేళ వజ్రాలు సమర్పించినా అవన్నీ కూడా ఆయనకి తక్కువే, చాలా చిన్నవే. కానీ దేవునికి ఇష్టమైనది ఏంటి? విరిగి కలిగినటువంటి హృదయం. నీ యొక్క హృదయం అంటే దేవునికి ఇష్టం. యథార్థమైనటువంటి హృదయం అంటే దేవునికి ఇష్టం. నీ హృదయంలోనికి వచ్చి ఆయన జీవించడం అనేది ఇష్టమైనది. నువ్వు దోషం చేసినప్పుడు ప్రభువా తప్పు జరిగింది, నేను అపరాధిని అని ఒప్పుకునేటువంటి స్వభావం ఆయనకి ఇష్టం.
ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి స్వభావం ఆయనకి ఇష్టం. నేను అపరాధిని అని ఒప్పుకోవడము ఆయనకి ఇష్టం. ఆయనకి ఎప్పుడన్నా ఆలోచించావా నువ్వు? దేవునికి ఇష్టమైనది ఏంటి? నేను ఆయన ఏ విధంగా సంతోష పెట్టాలి అని ఎప్పుడన్నా మనం అనుకున్నామా? దేవుని యొక్క జన్మదినాన్ని మనం చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఎంతో హ్యాపీగా. మంచిదే, దేవునిలో ఆనందించడం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఆనందించాలి. ఎందుకంటే ఆయన ఈ లోకానికి జన్మించడం ద్వారా మాత్రమే మనకు రక్షణ వచ్చింది. కానీ మనం రక్షణ పొందాము, ఆ సంతోషాన్ని మనం పొందుకున్నాము. మనం పొందుకున్నటువంటి సంతోషాన్ని ఇతరులకు మనం ఏం చేయాలా? షేర్ చేయాలి. ఒక మంచి మెసేజ్ని వాట్సాప్లో ఏం చేస్తున్నాం? షేర్ చేస్తాం, లైక్ చేస్తాం కదా. ఒక వాక్యాన్ని మనం చదివి ఇతరులకు షేర్ చేస్తాం. ఒక సాంగ్ మనం విని అది నచ్చితే ఇతరులకి షేర్ చేస్తాం. ఇంత మంచి సువర్తమానము విన్నటువంటి నీవు, ఇంత మంచి రక్షకుడిని పొందుకున్నటువంటి నీవు ఇతరులకి ఆ రక్షకుడిని నువ్వు పరిచయం చెయ్యాలి. దేవునికి అది ఇష్టమైనది. రక్షించబడినటువంటి నీవు, దేవుడు దేని గురించి వచ్చాడని చెప్పుకున్నాం మనం? పాపాలని రక్షించడానికి వచ్చాడు, పాపం నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు. మరి అదే పాపంతో చాలా మంది ఉన్నారు బయట. ఆ పాపంతోనే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడికి వారన్నా కూడా ఇష్టమే. వాళ్ళను కూడా ఆ పాపాల నుంచి విడిపించడానికే ఆయన అందరి వరకు ఈ లోకానికి వచ్చారు. కేవలం మన కోసం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి గురించి ఆయన రక్తం కార్చారు. కాబట్టి రక్షకుడు అందరికీ కావాలి, ప్రభువు అందరికీ కావాలి. పాపం నుంచి విడిపింపబడడం అనేది, అందరూ కూడా విడిపింపబడాలనేది ఆయన చిత్తము. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సంతోషకరమైనటువంటి సువర్తమానాన్ని మన తోటి వారికి మనము పంచి ఇవ్వాలి, షేర్ చేయాలి. ఎంత సంతోషకరమైనటువంటి వార్త మనం షేర్ చేయకపోతే ఎలా? ఒక మంచి షాప్కి వెళ్ళారు, మంచి ఆఫర్స్ ఉన్నాయి అక్కడ, మీరు అక్కడ అన్ని కొనుక్కున్నారు. ఒక చీర కొంటే ఒక చీర ఫ్రీ, ఒక డ్రెస్ మెటీరియల్ కొంటే ఒక డ్రెస్ మెటీరియల్ ఫ్రీ. బాగున్నాయి మెటీరియల్, అంతా తక్కువలోనే వచ్చింది. వచ్చి మీరు చాలా బాగుందని ఊరుకుంటారా? మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారు, అందరికీ షేర్ చేస్తారు. నువ్వు కూడా అక్కడికి వెళ్ళు, కొనుక్కో అని చెప్తారు. మరి ఇంత రక్షకుడిని మనం పొందుకున్నాం కదా, ఇంత మంచి సువర్తమానాన్ని మనం విన్నాం కదా, మరి ఇతరులకు మనం పంచద్దా, షేర్ చేయొద్దా? మనం వాళ్ళు కూడా పాపం నుంచి విడిపింపబడాలి కదా, వాళ్ళు కూడా దోషాల నుంచి విడిపింపబడాలి కదా, వాళ్ళు కూడా దేవుని యొక్క కుమారులు అనిపించుకోవాలి కదా. అంటే మనం ఏం చేయాలా? ఆ రక్షకుడిని మనము పరిచయము చెయ్యాలి. యోహాను సువార్త 12:46. నేను ఎక్కువసేపు తీసుకొని ముగించేస్తాను, ఎందుకంటే మీరు ఇళ్లలో ఏ డిష్ చేసుకున్నారో మరి. యోహాను 12:46. నా యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనా నా మాటలు విని వాటిని గైకొనకుండుని ఎడల నేను అతనికి తీర్పు. అయితే ప్రభువారు ఈ లోకానికి ఎలా వచ్చారంట? వెలుగుగా వచ్చారంట. ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా వచ్చారే. సూర్యుడు లేడా, చంద్రుడు లేడా, కాంతినివ్వట్లేదా వాళ్ళు? మనము చీకటిలో ఉన్నామంటే, చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి, లోకానికి సాదృశ్యం. కాబట్టి మనం అందరం కూడా చీకటిలో ఉన్నాము అని అంటే మనందరం కూడా పాపంలో ఉన్నాము. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానంటే, వెలుగు వచ్చిన వెంటనే చీకటి ఏమైపోతే? చీకటి ఉండదు. ఇప్పుడు ఈ లైట్లన్నీ ఆఫ్ చేసి డోర్స్ క్లోజ్ చేస్తాం అనుకోండి, చీకటిగా ఉంటుంది. లైట్లు ఆన్ చేస్తే, డోర్స్ అన్ని తీస్తే వెలుతురు వస్తుంది. ప్రభు వారు ఈ లోకానికి ఎలా వచ్చారంట? వెలుతురుగా వచ్చారు అని అంటే చీకటి గల చోట్ల వెలుగు ప్రసరించి వెలుగుమయం చేయడానికి.
చీకటి కలిగినటువంటి జీవితాల్లో వెలుగుని నింపడానికి. చాలా మంది అజ్ఞానంలో, అంధకారంలో, పాపంలో ఉన్నారు. వారందరూ చీకట్లో ఉన్నారు. ఆ చీకట్లో నుంచి దేవుడు వారిని విడిపించాలని ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. వెలుగుగా వచ్చాడు. ఈ వెలుగు, వేగం చుక్క అనేటువంటి పేరు ఆయనకు ఉంది. అలాగే ఇంకొక వ్యక్తికి కూడా ఆ పేరు ఉంది. ఎవరికో తెలుసా? ఎవరికి? లూసిఫర్. సాతానుకు కూడా ఆ నామం ఉంది. వాడు ఎంతో చాలా ఫాస్ట్ గా తన పని చేసుకెళ్ళిపోతా ఉన్నాడు. లైట్నింగ్ స్పీడ్ లో చేసుకెళ్ళిపోతున్నాడు. మనకి ఇప్పుడు నెట్ 4G నెట్ వచ్చింది. కొన్ని రోజుల్లో 5G నెట్ రాబోతుంది. చాలా స్పీడ్ గా ఉంటది. మొబైల్స్ అన్ని అప్గ్రేడ్ అవుతున్నాయి కదా, ఎంతో ఫాస్ట్ గా. ర్యామ్ కెపాసిటీ, ప్రాసెసర్ కెపాసిటీ అన్ని కూడా పెరిగిపోతా ఉన్నాయి. మరి మన లోకపరంగానే ఇంత టెక్నాలజీ ఉంటే సాతానుడు ఇంకెంత టెక్నాలజీని ఉపయోగిస్తాడు? సాతానుడు తన యొక్క బేస్మెంట్ వేసుకున్నాడు, దాని మీద తన సామ్రాజ్యాన్ని కడుతున్నాడు. ఈ నెట్ ఎంత ఫాస్ట్ అవ్వడానికి కారణము, ఇవన్నీ కూడా డెవలప్ అవ్వడానికి కారణము, ఇదంతా కూడా ఓ విధంగా లోకం ఎంతో డెవలప్ అవుతుంది అనేటువంటి విధంగా ఉంది. కానీ వాటి వల్ల అనేక మంది ఏమవుతున్నారు? పాపంలోకి వెళ్ళిపోతున్నారు. టెక్నాలజీని మనం వాడుకోవాలి మన అవసరానికి. అదే టెక్నాలజీ నిన్ను పాపంలోకి నెట్టివేస్తుంది. అదే టెక్నాలజీ నువ్వు సరిగ్గా ఉపయోగించకపోతే నిన్ను చివరికి మరణంలోకి తీసుకెళ్ళిపోతుంది. తెలుసా? చాలా మంది అలా వెళ్ళిపోతున్నారు లోకంలోకి ఆ టెక్నాలజీ వల్ల. టెక్నాలజీ తప్పనటం లేదు నేను, అది యూజ్ చేసుకునేటువంటి విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ లోకం ఎంతో ప్రమాదకరంగా ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చాలా త్వరగా మారిపోతా ఉన్నాయి. చట్టాలు మారిపోతా ఉన్నాయి. మనం ఎంతో దేవుడిచ్చిన రక్షణ మనం ఎలా కాపాడుకోవాలంటే శత విధాలుగా ప్రయత్నాలు చేసి కాపాడుకోవాలి. అలాంటి పరిస్థితులు వచ్చేసాయి ఇప్పుడు. కానీ దేవుడు మనల్ని ఎంతగానో తన కృప ద్వారా, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడంటే మన మీద ఎంత కృపను కుమ్మరిస్తే ఈ యొక్క కాంగ్రిగేషన్ లో, ఈ సమూహంలో మనం ఉన్నాము. ఆ బయట ఉండకుండా, లోకంలో ఉండకుండా దేవునిలో మనం ఆనందిస్తున్నామంటే, అందరం కలిసి దేవునిలో సంతోషిస్తున్నామంటే దేవుడు మన పట్ల ఎంత కృపను చూపించాడు. ఎంతో మందికి లేదు. చాలా మంది ఎంతో తెలివైన వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టరేట్ పొందిన వాళ్ళు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు. చాలా మందికి రక్షకుడిని వచ్చినటువంటి జ్ఞానము లేదు. రక్షకుడు పుట్టాడని వారికి తెలియదు, వారు గ్రహించలేదు. కానీ నీవు నేను గ్రహించాం. ఆ రక్షకుడిని మనం యాక్సెప్ట్ చేశాం. మన హృదయంలోనికి ఆయన్ని ఆహ్వానించుకున్నాము, ఆయన్ని ఆరాధిస్తున్నాము. దేవుని యొక్క కృప అంటే ఏంటో తెలుసా? కృపా సత్య సంపూర్ణుడు అంటే ఏంటో తెలుసా? తన యొక్క స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన వచ్చాడు. సింహాసనాన్ని విడిచిపెట్టి మన కోసం వచ్చాడంటే దేవుని యొక్క అపరిమితమైనటువంటి కృప మన పట్ల మెండుగా ఉంది. ఏమాత్రం మనం యోగ్యులం కాదు. మనం దేవుని కృపను పొందుకోవడానికి ఎంత మాత్రం మనకి ఎలిజిబిలిటీ ఏమనుందా? అర్హత ఏమైనా ఉందా? లేదు. దేవుడు కృప అంటే ఏంటో తెలుసా? అర్హత లేని మనకి దేవుడు తన యొక్క కృపను కుమ్మరించాడు. దేవుడు ఇచ్చాడు. ఎలిజిబిలిటీ లేదు నాకు అని అంటే అయినా సరే దేవుడు తన కృపను ఇచ్చాడు. అదే దేవుని యొక్క కృపా సత్య సంపూర్ణుడు అంటే పూర్ణంగా తన యొక్క కృప ఎంతో మెండుగా కలిగి ఉన్నాడు మన పట్ల. కుమారుడిని మన కోసం పంపించాడు. కుమారుడిని మన కోసం పంపించి ఆయన్ని బలిగా అర్పించాడు మన కోసం. కుమారుడు పుట్టాడు అని అక్కడే ఉండిపోతే నీకు రక్షణ లేదు. కానీ ఆ కుమారుడు నీ కోసం బలి అయ్యాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడంటే ఆ రక్తం ద్వారా నువ్వు నీ పాపాలని, నీ దోషాన్ని కడుక్కుంటావు.
కాబట్టి ఇంకా ఎవరైనా యాక్సెప్ట్ చేయకపోతే, ప్రభువుని ఇంకా ఎవరైనా అంగీకరించకపోతే నీ హృదయంలోనికి ఇప్పుడే దేవుడు చెప్తా ఉన్నాడు, రా నా కుమారుడా, ఇదే సమయం, ఇదే రక్షణ దినము అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం ఈ మాటల ద్వారా మన ప్రభువుని మనము ఆరాధించాలి, కనపరచాలి, గొప్ప చేయాలి. చివరిగా ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాట చూసుకొని ముగించుకుందాము. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చితరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొని చాలండి. ఇక్కడ పరలోక రాజ్యంలో అనేక మంది తెల్లని వస్త్రాలు ధరించుకొని లోపలికి ప్రవేశించారు. వీరందరూ ఎవరు అని అడిగినప్పుడు అక్కడ సమాధానం ఏంటో తెలుసా? వీరందరూ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలని ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు. వీరందరూ కూడా రక్షకుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. వీరందరూ కూడా రక్షకుడి లోకంలో జన్మించాడని విశ్వసించారు. అలాగే రక్షకుడు వారి కొరకు ప్రాణం పెట్టి రక్తం కాచాడని వారందరూ కూడా విశ్వసించి వారి యొక్క పాపాలన్నీ కూడా ఆ రక్తంలో కడుక్కున్నారు, తమ వస్త్రాలను గుదుక్కున్నారు, తెలుపు చేసుకున్నారు. అటువంటి వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు. యేసుక్రీస్తు వారు పుట్టారు అంటే సరిపోదు, కానీ యేసుక్రీస్తు వారు పుట్టారు, ఆయనే రక్షకుడు, ఆయన నా కొరకు మరణించాడు, ఆయన రక్తంలో నేను నా పాపాన్ని కడుక్కున్నాను, ఆయన మరణాన్ని జయించి తిరిగి మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన మరణాన్ని, ఆయన యొక్క పునరుత్థానం ద్వారా మరి మన మీద ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని, దాస్యాన్ని అంతటినీ కూడా ఆయన కొట్టివేశాడు, ఆయన తీసివేశాడు, ఆయన పరిహరించాడు. ఆయన సంపూర్ణంగా మనల్ని అందరినీ కూడా ఆయన పిల్లలుగా చేసుకున్నాడు ఆయన. కాబట్టి పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే మనం కూడా ఏం చేయాలి? మనము కడుక్కోవాలి, వస్త్రాలని ఉదుక్కోవాలి, తెలుపు చేసుకోవాలి. మన క్రియలన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు కూడా, ప్రతి దినము కూడా, ప్రతి వారము కూడా మనం ఆ దేవునిలో నేను నిజంగా నడుస్తున్నానా లేదా, ఆయన మార్గాల్లో నేను ఉన్నానా లేదా, ఆయన చిత్తానుసారంగా నేను జీవిస్తున్నానా లేదా, అలాగే ఆ రక్షకుడిని నేను ప్రకటిస్తున్నానా లేదా అని చెప్పి వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలా? మనల్ని మనం ఎప్పుడూ కూడా మన జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఎవరో చెప్పడం కాదు, కానీ ప్రతిరోజు వాక్యం చదివితే, ఈ యొక్క జీవవాక్యాన్ని మన చేతిలో దేవుడు పెట్టాడు. ఎందుకంటే దీన్ని ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, తలగడ కింద పెట్టుకోవడానికి, తల దగ్గర పెట్టుకోవడానికి, రోగాలు వస్తే తీసుకోవడానికి కాదు. ఈ వాక్యం మన చేతిలో ఎందుకు పెట్టాడో తెలుసా? ఈ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తుగా దిగి వచ్చాడు. ఇందులో ఆయన మాటలు ఉన్నాయి. ఆయన ఈ లోకంలో చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి వీటిని మనం చదవాలని, వీటిని మనం గ్రహించాలని, అలాగే వీటిని మనం పాటించాలని ఈ జీవ గ్రంథాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. ఈ జీవ గ్రంథము మనల్ని మరణంలో నుంచి తప్పిస్తుంది, చీకటిలో నుంచి మనల్ని వెలుగులోనికి నడిపిస్తుంది, పాపపు దాస్యంలో నుంచి మనల్ని విడిపిస్తుంది ఈ జీవ గ్రంథం. కాబట్టి మనం ఈ జీవ గ్రంథాన్ని ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి. దీని ద్వారా దేవుని మనము ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ఈ మాటలన్నిటిని బట్టి మనము మన రక్షకుడిని బట్టి మనం ఎంతో సంతోషించి ఆనందించి ఆయన్ని కనపరుద్దాం, స్తుతిద్దాం.
పాపాంధకారములో